నెల్లూరు మొగుళ్లపాలెం గ్రామంలోని శ్రీ మాతమ్మ తల్లి సహిత పోతురాజస్వామి జాతర యనమల మహేంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి సహకారంతో 3 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారికి వెన్నతో అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం కీర్తిశేషులు యనమల దసరామయ్య యాదవ్, యనమల సురేంద్ర, యనమల విజయభాస్కర్ జ్ఞాపకార్థం వందలాది మందికి అన్నదానం చేశారు. సాయంత్రం వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన్నవరపు సుధాకర్, నర్సయ్య, తిరుపతయ్య, సీనయ్య, వెంకటేశ్వర్లు, గుడిశిల్పి ప్రసాదు, మస్తానయ్య, వెంకయ్య, రమణయ్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మొగలపాలెం గ్రామంలో గత 3 ఏళ్ల నుంచి మహేంద్ర గారు ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నారు. అమ్మవారిని కూడా నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మేము కంటిన్యూగా అతనితోనే వస్తున్నాము, కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఈ గ్రామస్తులకి ఎంతో మేలు జరగాలని కోరుకుంటూ మహేంద్ర గారు ఇంకా ఒక 100 ఏళ్ళు ఇట్లా చేయాలని మనందరం ఆశీర్వాదించి అమ్మవారి ఆశీర్వాదం ఈ గ్రామస్తులకు కూడా ఇవ్వాలని ఈ తిరుపతి అనే పర్సన్ అప్పటి నుంచి ఉన్నాడు మాతోనే. ఈరోజు కూడా మేము ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి రావాలని వచ్చాము. అంటే ఎప్పుడైనా కూడా అమ్మవారి పిలువలేనిది ఏం చేయలేము మనం కూడా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఈ గ్రామ ప్రజలకి మన పేరున ధన్యవాదాలు. మాతమ్మ తల్లి శ్రీ 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 మాతమ్మ తల్లి మొగళ్ళపాలెం గ్రామం వార్షికోత్సవం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి 13, 14, 15, 15వ తారీఖు అత్యంత వైభవంగా అన్నదాన కార్యక్రమాలు, కోలాటం, డీజే, అమ్మవారికి వెన్నతో అలంకరణ ప్రీతిపదంగా ఈరోజు జరిగినది. అన్నదాన కార్యక్రమం యనమల కీర్తిశేషులు దశరామ యాదవ్, కీర్తిశేషులు యనమల సురేంద్ర యాదవ్, కీర్తిశేషులు విజయభాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో వాళ్ళ కుమారుడు యనమల మహేంద్ర ప్రసాద్ యాదవ్ వారి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మాతా పరమేశ్వరి టెంపుల్ దగ్గర 3 రోజుల నుంచి జాతర జరుగుతుంది. ఈ మాతా పరమేశ్వరి టెంపుల్లో రామకృష్ణ ఆధ్వర్యంలో, మహేంద్ర అన్న ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. నా పేరు ప్రసాద్, శిల్పి. ఆ దేవతామూర్తులందరూ అనుగ్రహం, ఆ మహేంద్ర అన్న అనుగ్రహం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తుంది. నా పేరు తిరుపతయ్య. మొగలపాలెం, నెల్లూరు మండలము. మేము గత 10-15 సంవత్సరాల నుంచి మాతా పరమేశ్వర అమ్మవారి గుడి కట్టుకొని దాన్ని మహోత్సవం చేయలేక, శిలాప్రతిష్ఠ చేయలేక నిలబడిపోయాము. మేము ఇంక చేయలేము అనుకున్న రోజుల్లో నాకంటూ ఆ తల్లి ఒక దారి చూపించినట్టు అన్నని పరిచయం చేసింది.
పరిచయం చేసిన 1 సంవత్సరం రోజులు అన్నా నేను మాట పలుకు ఫోన్లు గీన్లు కూడా ఏమీ లేవు. సంవత్సరం రోజులు ఆగిపోయేసాము. సంవత్సరం తర్వాత నేను ఎందుకో ఒక రోజు ఫోన్ చేసి, అన్నా ఇలా అనుకుంటున్నాము, మాకు కురంత నీకు దగ్గర సాయం అమ్మవారికి కొంచెంగా ఏదైనా చేయన్నా అని అడిగాము. బంగారంగా చేస్తే ఆ వంతు సాయం నువ్వు ఎక్కడున్నావు రాండి అని చెప్పి, నేను వస్తాను మీ దగ్గరికే వస్తాను మీరు రాబడలేదు అన్నాడు. మా దగ్గరికి రోడ్లోకి వస్తే మేము అక్కడికి వెళ్తాను, మాకేం లేదన్నా, మాకు ఒక చిన్న మండపం సాయం చేయన్నా, మేము గుడి కట్టుకున్నాం, ఆ మండపం సాయం చేస్తే చాలని మేము అడిగాము. ఆ మండపానికి మీరు రేకులు అంటున్నారు, ఆ రేకులు లేకుండా నేను స్లాబే పోపిస్తానని చెప్పి అన్న నోటుకుండా చెప్పాడు. లాస్ట్ కు స్లాబ్ అనేది పోయి అమ్మవారి విగ్రహము తిరునాళ్ళ మహోత్సవం మొత్తం మా సహకరించి మాతో ఉండి, మా ఇంట్లో సభ్యుడిగా మా గ్రామంలో సభ్యుడిగా మాతో ఎలా ఉంటాడో అలా ఉండి వచ్చి మాకు చేసి శిలాప్రతిష్ఠ అయిపోయింది. తర్వాత మహోత్సవం అయిపోయింది. ఇది 2వ స్టోరీ మళ్ళా అమ్మవారి మహోత్సవం చేస్తున్నాం.